నువ్వు కారుస్తున్న ప్రతి కన్నీరు వెనుక దేవునికి ఒక ప్రణాళిక ఉందని నీకు తెలుసా? నువ్వు పడుతున్న ప్రతి వేదన వెనుక దేవుడు ఒక ఆశీర్వాదాన్ని దాచి ఉంచున్నాడని నీకు తెలుసా? నువ్వు వెళుతున్న నిందల అవమానాలు వెనుక దేవుడు ఒక మహిమను దాచి ఉంచున్నాడని నీకు తెలుసా? ప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడు మనం పడుతున్న శ్రమలు దేవుడు మనకి దాచి ఉంచిన ఆశీర్వాదముతో పోల్చుకున్నట్లయితే అవి ఎన్నతగినవి కాదు. కొంచెము కాలము ఓర్చుకో, కొంచెము సమయము మనము ఓర్చుకున్నట్లయితే దేవుడు తానే మనల్ని స్థిరపరచి బలపరుస్తాడు. చూడండి, ఒక స్త్రీ 9 నెలలు బిడ్డను గర్భాన ధరించి ప్రసవ వేదన పడి బిడ్డను కంటది. వేదన పడనిది బిడ్డకు జన్మనివ్వదు. అట్లాగనే మనము కూడా శ్రమ పడుతున్నాము, దేవుడు మనల్ని ఆ యొక్క నిందల గుండా దుఃఖము గుండా నడిపిస్తున్నాడు అంటే దాని వెనక ఒక మంచి బ్లెస్సింగ్ని మనము భర్తివ్వబోతున్నామనే అర్థము.